అందరికీ నమస్కారం. నా పేరు గడ్డమీది రాజాగౌడు, జీవన్ రాజ్ అంటారు నా పేరు. సిద్దిపేట మాది. టీఆర్ఎస్ నాయకుని కూడా పనిచేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ టైం నేను లైవ్లోనికి వచ్చాను. నేను చెప్పదలుచుకున్న విషయం ఒకటి ఏంటంటే, రీసెంట్గా మా నాన్న కోవిడ్ చేత చనిపోయాడు. సిద్దిపేటలో కూడా కొంచెం దమ్ము ఎక్కువైంది. దమ్ము ఎక్కువైతే హాస్పిటల్ తీసుకొచ్చాము. అక్కడ కాకపోతే సురభి హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ కూడా ట్రీట్మెంట్కు లేకపోతే ఆర్వీఎం హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ ఒక 1 డే ఉన్న తర్వాత చనిపోయాడు. ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర 3 to 4 lakhs రూపీస్ ఖర్చు అయింది. సరే, మంచిది. ఏదైనా సరే, ఏమనుకున్నామనంటే మన అదృష్టం ఇంతే ఉంది. చనిపోయాడు అనుకున్నాం, తెచ్చాము, సమాధి కార్యక్రమం పెట్టుకున్నాము, అయిపోయింది. అయిపోయిన తర్వాత మేము కూడా ఒక 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉన్నాం. అయిపోయిన తర్వాత రీసెంట్గా సిద్దిపేటకు వచ్చిన తర్వాత టీవీ ఆన్ చేశాను. టీ న్యూస్లో ఒకటి వస్తుంది. ఏంటనంటే, తెలంగాణ మొత్తంలోనట 30 మంది చనిపోయారట. ఈరోజు మొత్తంలో కేసులట 3961 ఉందట. చెప్పడానికి సిగ్గని ఉండాలి, మానవత్వం అని ఉండాలి. ఎందుకు చెప్తున్న విషయం ఏంటంటే, మా నాన్నను హాస్పిటల్లో పెట్టిన తర్వాత మా నాన్న చుట్టూ 8 బెడ్లు ఉన్నాయి. 8 బెడ్లుంటే మేము పీపీఏ కిట్ వేసుకొని లోపలికి పోయినాము. సాయంత్రం సమయంలో మేము పొద్దుగాల పోయే వరకు 8 మంది చనిపోయారు. ఆ భయాన్ని భరించలేక, నేను ఉండరా, ఇంట్లో ఉంటే నేను చచ్చిపోతా బిడ్డ, ఒక్క డాక్టర్ వచ్చి చూస్తలేడు, ఒక్క నర్సు వచ్చి చూస్తలేదు, ఎవ్వరు చూస్తలేరు, ఇంట్లో ఉంటే నేను కూడా, మీరు రాత్రి వచ్చారు కదా, ఇప్పటి వరకు ఇట్లున్నా, మీరు సాయంత్రం వచ్చే వరకు నేను కూడా చచ్చిపోతా బిడ్డ, వద్దు అన్నాడు. సరే అని చెప్పేసి బయటకు వచ్చి డాక్టర్ని అడిగినాం. డాక్టర్ పేరు ఏదో క్రాంతి కుమార్ డాక్టర్ ఏదో ఉంది. ఆ డాక్టర్ దగ్గరకు వచ్చి అడిగితే ఆయన ఏమంటాడనంటే, మీ నాన్నకు 60 సంవత్సరాలు వచ్చినాయ్యా, 40 సంవత్సరాల కన్నా లోపు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మా దగ్గర 6-7 వెంటిలేటర్ కన్నా ఎక్కువ లేవు. మీ నాన్నకు వెంటిలేటర్ పెడితే 60 సంవత్సరాలను బతికిమంటావా, 40 సంవత్సరాలను బతికిమంటావా అని మాట్లాడింది. ఇటువంటి గవర్నమెంట్ హాస్పిటల్, ఇటువంటి అభివృద్ధి, ఇటువంటి సిద్దిపేట, చనిపోయిన దాంట్లో నేనే ఒక బాధితుణ్ణి. ఇవాళ తెలంగాణ పత్రిక టీ న్యూస్లో ఏమని చెప్తున్నారు అంటే, లేదు మొత్తంలో 30 మంది చచ్చిపోయారట. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 30 మందేనట. 33 జిల్లాలు 30 మంది చచ్చిపోయారట. పాత 10 జిల్లాలు అంటే ఉమ్మడి జిల్లాలల్లా అన్ని కలుపుకుంటే మొత్తంలో 3 చచ్చిపోయారట. గవర్నమెంట్ హాస్పిటల్ కాడ ఛాలెంజ్ చేస్తున్నా, సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి పోదాం. సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కాడికి పోయి హాస్పిటల్ ముంగట నిలబడదాం. పొద్దుగాల పోదాం, సాయంత్రం వరకు ఎంతమంది చనిపోతుర్రు, ఎంతమందిని అంబులెన్స్లలో వేసుకపోతుర్రు ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మాట్లాడదాం. ఒక సిద్దిపేటలోనే గట్లుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎంతమంది చచ్చిపోతున్నారు? అన్నీ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. వెంటిలేటర్ ఉంది, ఆక్సిజన్ ఉంది, రెడ్మిసిర్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని చెప్తున్నారు. నేనేదో ఎవరినో విమర్శించడానికి రాలే లైవ్కు, కేవలము నా బాధ చెప్పుకోవడానికి వచ్చిన. పరిపాలించాలని అంటే ప్రభుత్వంలో ఉచితంగా ఇది అది ఇచ్చుడు కాదు. 2 చదువు ఉండాలి, 2వది వైద్యం ఉండాలి. జీవన్ రాజ్, మీ నాయన చనిపోయిన ఎట్లా చనిపోయినానంటే ఎవరికైనా చెప్పుకోవాలనంటే, అయ్యా మా నాయన కోవిడ్తో చచ్చిపోయినానంటే, నువ్వు కూడా రాజకీయంలో తిరుగుతావు కదా, టీఆర్ఎస్ లీడర్వే కదా, గాయంతో బతికించుకోలేవనంటే ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నా, ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. కారణం ఏమిటయ్యానంటే, బ్రతుకు మీద ఆశ ఉంది చాలామందికి, చనిపోతున్నారు, భయపడుతున్నారు. కారణం ఏంటయ్యానంటే, ఒకటే ఐసోలేషన్ వార్డ్ అని ఉంది, వార్డు, అందులోనే చచ్చిపోయినోడు అందులోనే, బతికినోడు అందులోనే. డాక్టర్ల దగ్గర పోయి అడుగుతానేమో డాక్టర్లు ఏమంటారు అంటే, ఏం చేయమంటావయ్యా, 250 మంది 260 మంది పేషెంట్లు ఉంటే మేము 30 మంది ఉన్నాం, ఎంతమంది చూడమంటావు అని మాట్లాడుతున్నారు. సాయంత్రం పూట పోయినా, మేడం మరి మా డాడీ ఎట్లున్నాడు అని అంటే, ఏం పేరు, మీ డాడీ పేరు అని మాట్లాడితే,
ఇట్లా గడ్డ మీద నాగగౌడ్ మేడం మా డాడీ పేరు అని అంటే మంచిగా ఉండి ఇప్పుడే తిన్నాడు అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళా సరే ఎందుకైనా మంచిదని చెప్పేసి మా తమ్ముడిని పీపీఏ కిట్ వేసి లోపలికి పంపిస్తే తిన్నవాయ బాపన అంటే తెచ్చినోడు ఎవడు పెట్టినోడు ఎవర్రా, ఆక్సిజనే తీసేసిపోయారు అని చెప్పిండు. బయటనేమో పేషెంట్లకి ఇట్లా డాక్టర్లేమో ఇట్లా చెప్తారు పేషెంట్ల గురించి, లోపల పోయి చూస్తేనేమో ఇట్లుంది. ఇక టీవీలలోనేమో మేము తెలంగాణ మొత్తంలో కరోనా కట్టడి చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. గొప్పగా చెప్తున్నాడు, గొప్పగా చేస్తున్నామయ్యా అని. కోల్పోయినోనికి తెలుస్తుంది బాధ, బతుకున్నవాడు మంచిగా చెప్తాడు ముచ్చట. మనకున్నారు కదా 10 మంది డాక్టర్లు ఉన్నారు, అపోలో హాస్పిటల్ ఉంది, లేదంటే యశోద హాస్పిటల్ ఉంది, అలాగే డాక్టర్లు వస్తారు. మనం ఏడ వండుకుంటే ఆడికి వచ్చి డాక్టర్లు మనం చూస్తారు కాబట్టి పైస ఉంది కాబట్టి బతకొచ్చు. పార్టీ ముఖ్యం అనుకొని కాళ్ళు చేతులు అరిగేదాకా పార్టీ కొరకు కష్టపడితే ఇవాళ మా నాయనను బతికించుకోలే, పైసలు లేకగాక, ఆక్సిజన్ అందక, వెంటిలేటర్ దొరకక ఇలా మా నాయనను బతికించుకోలే. అరే అరే వాస్తవం మాట్లాడురు నాయన, చెప్పురు మీ ముళ్ళేమైనా పోతుందా, చచ్చిపోతురా అని చెప్పు, కుప్పలు తెప్పలుగా చచ్చిపోతురు శవాలు అని చెప్పు. పోయేదేముంది, జాగ్రత్తగా ఉంటాడు, లేకపోతే ఇంట్లోకేం చెల్లరు. ఎవడు చచ్చిపోతలేడట, అంత తెలంగాణ మొత్తంలో 30 మంది చచ్చిపోయారట, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 3000 మందినట. ఇలా పొద్దుగాల టెస్ట్ చేపిద్దామని చెప్పేసి పోతే టెస్టులు చేస్తలేరు ఎవడు. మాకు 30 కిట్లే పంపించారండి అన్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాం, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అయిపోయింది అన్నారు. ఆడికించి నాసర్పురకు పోయినాం, ఆడ అయిపోయిందని చెప్పారు. ఆడికించి హనుమాన్ నగర్ కాడ అందులో ఏంటిది మన పండ్ల దుకాణం పక్కన లోపలికి సందులోకి పోతే ఆడ చేస్తారని పోతే ఆడ కూడా చేస్తలేరు. టెస్టులే చేస్తలేవు. టెస్టులు చేయనప్పుడు నీకు ఇక్కడ బంక కాడ వెళ్తుందావా, ఏడ తెలుస్తుంది ప్రజలు ఏ రోగంతో బాధపడుతున్నారు, ఎట్లా బాధపడుతున్నారు, ఎట్లా తెలుస్తుంది? టెస్టులు చేసిన తర్వాత ఎంత ఉందో తెలిసి ఎంత రికవరీ రేట్ ఉందో నువ్వు చెప్తే అది మంచిది. ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించాలి, పెద్ద మనుషులు ఆలోచించాలి. మీ కొరకు కష్టపడుతున్న వాళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సరే జ్ఞాపకం చేసుకోకపోతే చచ్చిపోతున్న వాళ్ళనన్నా చెప్పుర్రి, ఇంతమంది చచ్చిపోతున్నారు, బయటకు వెళ్ళకుర్రా నాయన, బయటకు వెళ్తే ఆగమవుతారని చెప్పుర్రి. బాధపడి చెప్తున్నా 30 మందేనట, ఎంత అన్యాయమయ్యా. ఇలా పొద్దుగల పోయి ఆడ చూసిన 1 గంట 2 గంటలు ఉన్నా, సరే చూద్దాం వీళ్ళ కథ అని వీడియో తీద్దాం అనుకున్నా, ఎన్ని అంబులెన్స్లు పోతున్నాయో. సరే ఎందుకు తీయని సపరేట్ కూకున్నా. కాబట్టి ప్రభుత్వాలు, నాయకులు, డాక్టర్లు మీ ప్రాణాలే మాయి ప్రాణాలే. మీరు అనొచ్చు మా ప్రాణాలు కాదా మేము చేస్తున్నాం, డ్రెస్ వేసుకొని 3 గంటలు డ్రెస్ వేసుకొని మేము అందులో ఉండి చేస్తున్నాం, ఇంతకన్నా ఎక్కువ ఏం చేయమంటారు అని మీరు మాట్లాడుతుండొచ్చు. గది చేయడానికి కొరకే మేడం మిమ్మల్ని డాక్టర్లను చేసింది, మా యొక్క కష్టార్జితంతో మీకు జీతాలు ఇస్తుంది, లక్షల రూపాయలు డాక్టర్లకు జీతాలు ఇస్తుంది గదే. మా ప్రాణాలకు విలువ లేకుండా మాట్లాడి, మనుషులంటే విలువ లేకుండా చేసి ఏం చేస్తున్నారని చెప్పాలంటే మళ్ళీ పెద్ద అభివృద్ధి, ఇంతకు మించిన అభివృద్ధి దొరకది, ఇంతకు మించిన అభివృద్ధి లేదు సిద్దిపేటలో. ఏం అభివృద్ధి అయ్యానంటే చచ్చిపోయిన శవాలను దాచిపెట్టుడు అభివృద్ధి. 260 మంది ఉంటే 30 మంది వాళ్ళను ఎవరైనా ఉంటారు, వాళ్ళను ఇద్దరు ఉన్నారట డాక్టర్లు. ఆ డాక్టర్ చెప్తాడు, క్రాంతి కుమార్ డాక్టర్ చెప్తాడు, ఇద్దరమే డాక్టర్లము, 30 మంది నర్సులు, 260 మంది పేషెంట్లు, ఏడ చూడమంటో సపరేట్గా అని మాట్లాడతాడు ఆయన. ఇది సిద్దిపేట అభివృద్ధి, సిద్దిపేట కథ, సిద్దిపేట హాస్పిటల్ లెక్క. ఇక మళ్ళీ చెప్పమంటే సిద్దిపేటలో ఏం లేదు, అంత మంచిగా ఉంది, మొత్తం చేసేసినాం, సిద్దిపేటనంతా క్లీన్ చేసేసినాం అని చెప్తున్నారు. మీ దండం నాయన, మీ దయ, ప్రజల ప్రాణాలు కూడా మీ ప్రాణాలు అనుకోర్రి. మేము ఓట్లు వేస్తేనే మీరు గెలిచారని ఒకసారి ఆలోచించుర్రి. మీకంటే కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి, కార్పొరేట్ వైద్యం ఉంది, డాక్టర్లు మీ దగ్గరకు వస్తారు, పెద్ద పెద్ద డాక్టర్లు మీ దగ్గరకు వచ్చేసి మీకు దవాఖానకు పోకుండా మీ దగ్గరకు వచ్చేసి గోళీలు ఇచ్చి అన్ని ఇచ్చి అంత ఇచ్చి మీకు చూసుకుంటారు సార్. మాకు చూసుకునేటోడు వల్లేడు. ఇప్పుడు నా ఇంట్లో పెద్ద దిక్కు కోల్పోయినా, మాకున్నది గవర్నమెంట్ హాస్పిటలే, ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే చచ్చిపోయింది. కాబట్టి ఒకటే చెప్తున్నా, ఇంట్లో ఉండి బతుకుర్రి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారంటే చచ్చిపోతారు.
ఈడ ఎవడు చూస్తలేడు, ఏ డాక్టర్ చూస్తలేడు, ఒక్కడు సూదిస్తలేడు. శుక్రవారం రాత్రి 6 గంటలకు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే శనివారం 3 గంటల దాకా కూడా ఒక గ్లూకోజ్ పెట్టలే, ఒక సూది ఇవ్వలేమని ఆయనకు. దండం పెట్టి చెప్తున్నా, ఎవ్వరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ రావద్దు. మీరు అనుకోవచ్చు హాస్పిటల్ పోతే బతుకుతాం అనుకోవద్దు, హాస్పిటల్ పోతే మీరు చంపేస్తారు. ఎందుకనంటే బెడ్లు తక్కువ ఉన్నాయి, ఆక్సిజన్ తక్కువ ఉంది, వెంటిలేటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కడు చచ్చిపోతుంటే ఒక్కొక్కడు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశం చూస్తున్నారు డాక్టర్లు అక్కడ. కాబట్టి దయచేసి ఇంట్లో ఉండుండి, బయటకు వెళ్ళకుర్రి. ఇంకొక 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు ఇంట్లోనే ఉండుండి. లేకపోతే ఉపాసం ఉందాం, ఉప్పుడు ఉందాం, ఒక పూట తిందాం. ఎవడు మన తెచ్చిపెట్టాడు, ఎవడు చేయడు, ఎవ్వని ఎంట తిరిగేది లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. 14 సంవత్సరాలు 2006 నుంచి 2020 వరకు పార్టీ కొరకు ఎంత తిరగాలో అంత తిరిగినా, ఎంత చేయాలో అంత చేసినా, నా జీవితాన్ని సంకనాకించుకున్నా, నా పైసలు పోయినాయి, అన్నీ పోయినాయి, అంత పోయింది. ఇవాళ నేను మా నాయనను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే ఒక వెంటిలేటర్ చూపించుకోలే, ఒక ఆక్సిజన్ తీసుకోలే. ఆక్సిజన్ పెట్టించుకునే గతి లేదు నాకు, ఒక వెంటిలేటర్ను పెట్టించుకునే గతి లేదు, ఒక కతి లేదు. కాబట్టి ఎవడేం చేయడు, మన అవసరం ఉన్నప్పుడు అందరూ మనల్ని వాడుకుంటారు, ఎవడేం చేయడు. కాబట్టి దయచేసి వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు ఎవరి మాటలు నమ్మకుర్రి. ఏదైనా మీకు అటువంటి ప్రాబ్లం వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏమైనా వచ్చినా దయచేసి ఇంట్లోనే ఉండండి, గోళీలు వేసుకోండి, బతుకుతారు. ఎందుకంటే నీ ఇంటి చుట్టూ నీ బంధువులు, నీ అన్నదమ్ములు, అక్క చెల్లెన్లో, తమ్ముళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు గడికోసారి వస్తుంటారు, నీతో మాట్లాడుతుంటారు, ఆ ధైర్యం వస్తుంది. హాస్పిటల్కి వచ్చినవని అంటే నువ్వు చచ్చినట్టే లెక్క. ఇక్కడ ఎవ్వడు చూస్తలేడు, ఎవ్వడు చేస్తలేడు. కాబట్టి దయచేసి ఇంట్లోకించి వెళ్ళకండి. స్టే హోమ్, స్టే సేఫ్. దయచేసి మన ప్రాణాలకు మనమే బాధ్యులము, భద్రత కల్పించుకోవాలి. కాబట్టి దయచేసి అందరూ ఇంట్లో ఉండండి, బ్రతుకుదాం, భగవంతుడు ఇచ్చిన ఆయుష్ను కాపాడుకుందాం. జై హింద్. థ్యాంక్ యూ.